హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్ధామ్లలో ఒకటైన జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో వజ్ర వైడూర్యాలు, ఎంతో విలువైన బంగారం, ఆభరణాలు, వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నారు. అలాగే దీని గురించి అనేక కథనాలు, రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని, అందుకే దీన్ని ఎవరు తెరవలేకపోయారని చాలా మంది చెబుతారు. అయితే 1978వ సంవత్సరంలో ఈ భాండాగారంలోని సంపదను లెక్కించేందుకు సుమారు 70 రోజుల సమయం పట్టిందట. అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట. అయితే పూర్వకాలంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట. అయితే చివరగా తెరిచినప్పుడు కొన్నిటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. అందుకే దీని గురించి నిజానిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. అయితే అసలు రత్న భాండాగారం అంటే ఏమిటి? 46 ఏళ్లకు ముందు తెరిచిన ఈ గది తలుపులు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూరి జగన్నాథుడి ఆలయంలో కొలువైన ముక్కోటి దేవతలు జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆభరణాలను ఈ రత్న భాండాగారంలో భద్రపరిచారని స్థానికులు చెబుతారు. అలాగే చాలా మంది రాజులు, భక్తులు స్వామివారికి నగలు సమర్పిస్తారు. వాటిని కూడా ఈ రత్న భాండాగారంలో ఉంచారు. ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేనివని అంటూ ఉంటారు. వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు. ఈ చారిత్రక జగన్నాథ ఆలయం జగ్మోహన్ ఉత్తర ఒడ్డున ఉంది. ఈ పూరి జగన్నాథుడి ఆలయంలోని ఈ రత్న భాండాగారంలో అంతర్గత నిల్వ, బాహ్య నిల్వ అని 2 భాగాలున్నాయి. భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయటి స్టోర్ రూమ్ లో ఉంచుతారు. తరచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు. అయితే రత్న భాండాగారం బయటి భాగం ఇప్పటికే తెరిచి ఉంది. కానీ అంతర్గత గదికి సంబంధించిన కీ మాత్రం గత 6 సంవత్సరాలుగా కనిపించడం లేదు. ఇంతకు ముందు 1905, 1926, 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచి విలువైన వస్తువుల జాబితాలను రూపొందించినట్లు ఆలయ నిర్వాహక కమిటీ అధినేత అరవింద్ పాది తెలిపారు. రత్న భాండాగారాన్ని చివరిగా 1985 జూలై 14న తెరిచి కేవలం మరమ్మతులు చేసి మూసివేశారు. దీని తర్వాత మళ్ళీ ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదు. అందుకు కీ కూడా లేదు అని తెలిసింది. ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని అధికారికంగా ఏప్రిల్ 4, 2018న రత్న భాండాగార్ తాళం చేయిపోయినట్లు నివేదించారు. అయితే ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు. దాంతో నవంబర్ 2018లో కమిషన్ 324 పేజీల నివేదికను సమర్పించారు. నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో దీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆద్యం పోసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ ప్రధాని మోదీ పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరి రత్న భాండాగారాన్ని తెరిపిస్తామని ప్రస్తావించారు. అలాగే జగన్నాథ ఆలయం సురక్షితం కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 14, 2024న ఈ రత్న భాండాగారం గది తలుపులను తెరిచారు. అలాగే గతంలో 2011లో తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయ ఖజానాను తెరిచిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు 1.32 లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది. అయితే శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న భాండాగారంలో మొత్తం 3 గదులు ఉన్నాయి. 25 నుండి 40 చదరపు అడుగుల లోపలి గదిలో 50 కిలోల 600 గ్రాముల బంగారం, 134 కిలోల 50 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు. అలాగే బయటి గదిలో 95 కిలోల 320 గ్రాముల బంగారం, 19 కిలోల 480 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న గదిలో
3 కిలోల 480 గ్రాముల బంగారం, 30 కిలోల 350 గ్రాముల వెండి ఉంది. వీటిని నిత్య కర్మలకు ఉపయోగిస్తారు. అలాగే పూరిలోని జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని పునఃప్రారంభించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు దానిలో ఉంచిన విలువైన వస్తువుల జాబితాలను సిద్ధం చేయడానికి ఒడిశా ప్రభుత్వం కొత్త ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఒడిశా హైకోర్టు సూచనల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ తెలిపారు. అయితే ఈ ఏడాది మార్చిలో మునుపటి బీజు జనతా దళ్ ప్రభుత్వం రత్నాల భాండాగారంలో ఉంచిన నగలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం జస్టిస్ పసాయత్ నేతృత్వంలోని కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 3వ గదిలోకి వెళ్లడానికి 11 మంది టీంతో కలిసిన బృందం ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదిలో నుంచి హిస్సింగ్ శబ్దాలు వస్తూ ఉంటాయని, భాండాగారంలో ఉన్న రత్నాలను కాపాడటానికి పాముల సమూహం ఉంటుందని తెలిపారు. అందుకే ఆలయ కమిటీ పాములను పట్టడంలో నైపుణ్యం కలిగిన 2 వ్యక్తులను భువనేశ్వర్ నుండి పూరికి పంపించారు. వీరు అత్యవసర పరిస్థితులలో లోపలికి రావడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది. అలాగే ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీల పెట్టెలను తీసుకెళ్లారు. కానీ ఇంకా ఎంత ఖజానా ఆ రత్న భాండాగారంలో ఉంది అనేది తెలియలేదు. అయితే జగన్నాథ ఆలయ బయటి గోడలపై తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే 4 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం పేరు సింగ్ ద్వార్, దీనినే సింహద్వారం అని అంటారు. అలాగే రెండో ద్వారం వ్యాఘ్ర ద్వార్, దీనిని టైగర్ గేట్ అని అంటారు. 3వ ద్వారం హస్తి ద్వార్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.